గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన గురుపు అన్నాం కదా, అది వ్లాగ్ చేసా. ఏంటంటే మేము టెంపుల్కి వెళ్ళాం. నియర్లీ మాకు మా హాస్టల్ దగ్గర శ్రీరామం టెంపుల్ ఉంది. సో ఆ రోజు గురు పౌర్ణమి అంటే వీళ్ళేంటి గురు పౌర్ణమి రోజు శ్రీరామం టెంపుల్కి వెళ్ళారని చూస్తున్నారా? యాక్చువల్లీ మా దగ్గర టెంపుల్ లేదు. నియర్లీ అంటే చాలా చూసాం, కొంచెం దూరంలో ఉంది. సో ఇది దగ్గరగా ఉందనేసి మేము ఆ టెంపుల్కి వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడైతే చాలా వర్షం పడుతుంది. ఇంకా వర్షంలో కూడా మేము టెంపుల్కి వెళ్ళాం. ఆ గుడి ముందు ఒక అంకుల్ ఉంటుండే, ఆయన ఇంకా పూలు అట్లా అమ్ముతూ ఉన్నాడు. సో మేము కొన్ని పూలు కొనుక్కొని ఇంకా లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళేసరికి ఇంకా మేము అక్కడ ఒక బామ్మని అడిగుండే, ఇక్కడ పూజ ఎప్పుడు అవుతుంది ఏంటి అనేసి అడిగితే 7:30కి అవుతుంది అనేసి చెప్పింది. సో మేము మళ్ళీ హాస్టల్కి వచ్చేసి మళ్ళీ 7:30కి టెంపుల్కి వెళ్ళిండే ఆ రోజు. సో మేము వెళ్ళేసరికి ఆ రోజు గురు పౌర్ణమి కదా, చాలామంది పిల్లలంటే చాలామంది భరతనాట్యం వేశారు గుడి ముందు. సో వాళ్ళు ఆ రోజు ఈ భరతనాట్యం అంట నేను తెలుసుకున్నాను. అక్కడ భరతనాట్యం అంట గుడి చుట్టూ రథం తిరుగుతుందంట. సో ఆ రథం ముందు వేసుకుంటూ వెళ్ళేవారంట. సో ఈరోజు వచ్చేసి వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా పరిస్థితుల వల్ల వాళ్ళు గుడి ముందే దేవుడి ముందు నాట్యం చేశారు. వాళ్ళు చాలా బాగా నాట్యం చేశారు. నాకైతే వాళ్ళ భరతనాట్యం చాలా నచ్చింది. చిన్న పిల్లలు వాళ్ళు బాగా చేశారు. సో మళ్ళీ మేము వచ్చేసి ఇంకా దేవుడి దర్శనం చేసుకుని అక్కడ ఈ భరతనాట్యం మొత్తం అయిపోయిన తర్వాత దేవుడికి పూజ చేశారు. నేను ఈ బ్లాగ్లో ఏం చూపెట్టలేదు, బట్ ఏంటనంటే అంత కుదరలేదు. ఎందుకనంటే వెంటనే అయ్యేసరికి నాకు వీడియో తీయడానికి సమయం లేకుండే. సో ఆ పూజారి గారు పూజ చేసేదాకా అక్కడే ఉండి మేము దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ ప్రసాదం తిని మేము రిటర్న్ వచ్చేసాము. ఇది నా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అమ్మా.